అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కొంతమంది నవ్వించడానికి పుడతారు, కొంతమంది పోటీ ఇవ్వటానికి పుడతారు, కొంతమంది గెలవటానికి పుడతారు, కానీ కొంతమంది జీవితాన్ని రుచికరంగా గడపటానికి ఇష్టపడతారు. వాళ్ళు తెలుసుకున్న ఏకైక సత్యం, జగమెరిగిన సత్యం, మన అత్తమ్మ చేతి వంట రుచి. మరి ఇంకెందుకు ఆలస్యం, అలాంటి అత్తమ్మ చేతి వంట రుచి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా? మరి ఈ రోజు అలాంటి రుచికరమైన వంట చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు మన అత్తమ్మ కౌసల్య అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ కొడలి పిల్ల, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇవాళ నాకు ఏదైనా సరే ఇష్టమైన వంట చేయాలి. మీరు మీకు ఇష్టమైన కాకరకాయ చేద్దాం అనుకుంటున్నా. కాకరకాయ నాకు ఇష్టం, కానీ చేతి లేకుండా చేయాలి. నా చేతిలో మార్చి ఉంది, చేతి లేకుండా చేసేది. అవును, ఏదో ఉంటది మ్యాజిక్. లాస్ట్ లో భూమ్ భూమ్ భూషన్ మంత్రం వేసినట్టు వేసేస్తారు ఏదో ఒకటి. కాకరకాయతో ఏం చేస్తున్నారు? కొళంబు. కాకరకాయ కొళంబు. కొళంబు అంటే ప్రాస బాగుందని పెట్టారా? ప్రాస బాగుందని కాదు, పురాతన రోజుల నుంచి మా అమ్మ వాళ్ళు కాకరకాయ కొళంబు అని చేస్తుండేవారు ఇంట్లో. అవునా? ఏ ఏరియాకి సంబంధించిన? యాక్చువల్ గా మేమందరం తూర్పు తెలుగు వాళ్ళం. తూర్పు తెలుగు వాళ్ళం అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, పిచ్చాపురం, బరంపురం ఆ సైడ్ వాళ్ళందరూ మేము తూర్పు తెలుగు వాళ్ళం. అందుకే మాది కొంచెం మిక్చర్ ఉంటుంది, కొంచెం తమిళ మిక్చర్, కొంచెం తెలుగు మిక్చర్, కొంచెం ఒరియా మిక్చర్ కూడా ఉంటుంది మా కుకింగ్ లో. అందుకని నేమ్స్ కూడా కొంచెం పర్టికులర్ ఆంధ్ర నేమ్స్ ఉండవు, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో అప్పటి నుంచి వస్తున్న ఈ కాకరకాయ ట్రెడిషనల్ వంటకం పేరు కాకరకాయ కొళంబు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? కాకరకాయ కొళంబు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వేయించిన కాకరకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, మిరియాలు, ఇంగువ, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, బియ్యం పిండి, చింతపండు రసం, బెల్లం, తాలింపు గింజలు, ఉప్పు, నూనె. అత్తమ్మ, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మీరైతే ఏదో ముందుగా అన్ని చాలా రెడీ చేసి పెట్టారు. కాకరకాయలు ఏంటి అలా ఉన్నాయి? కాకరకాయలు సన్నగా తరిగేసి ఇలా వేయించి పెట్టానమ్మా. ఊరికి ఆయిల్లో వేసి, ఎందుకంటే ఉప్పుతో కొంచెం నానబెట్టేసి పిండేసేసి వేయించాను. వేయించిస్తే ఏమవుతుందంటే కొళంబులో వేయడానికి ఈజీగా ఉంటుందండి. ఓకే, అత్తమ్మ టైం పట్టుద్దని ఇక్కడ ముందే పని చేశారు. ఏం లేదు, కాకరకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి వాటర్ ఇలా వస్తుంది, వాటిని బాగా స్క్వీజ్ చేసేసి పిండేసి ఆ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేశారు, చేసి పక్కన పెట్టారు. అంతేగా అత్తమ్మ? అంతే. ఓకే, నెక్స్ట్ బాండీ పెట్టేసుకుందాం. దీనికి కావాల్సినటువంటి మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ మసాలా లాగే దీనికి కూడా పర్టికులర్ మసాలా ఉంటుంది. కూర అత్తమ్మ? ఇది కూర కాదు, పులుసు. సాంబార్ లాంటిదే యాక్చువల్ గా. కొళంబు అంటే సాంబారే. ఓకే, సాంబార్ అంటే కొళంబు. కాకరకాయ సాంబార్ ఇంకా బాగుండేది కదా అత్తమ్మ? నాకు ముందే అర్థమైపోయేది, చాలా వెరైటీగా ఉండేది. అసలు సాంబార్ అంటే అద్భుతం, కాకరకాయతో సాంబార్. చాలా మంది కాకరకాయ అంటే భయపడతారు, అమ్మో చేదు ఉంటుంది, దాన్ని ఏం తింటాం, ఎలా చేస్తాము, చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఈ రోజు ఈ కొళంబుతో ఆ డౌట్లు పోతాయో చూద్దాం. చేసే విధానం బాగుంటే పాడవదు. ఫస్ట్ కొంచెం శనగపప్పు వేస్తాను, పొడిగా వేయించేసుకుంటున్నాం. అన్ని కలిపి వేయిస్తాను. పచ్చిశనగపప్పు, ధనియాలు. ఈ కొళంబుకు అవసరమైన పేస్ట్ తయారు చేస్తాం. పేస్ట్ అది కొన్ని మిరియాలు, ఎండుమిర్చి, అలాగే ఎండు కొబ్బరి. ఇది ఇలా చేసి పెట్టుకోవచ్చు కూడా, ఇది పౌడర్. పేస్ట్ అన్నారు కదా, ఇది నీళ్లు పోసి పౌడర్ చేస్తాం. ఇది చిటికడంతా ఇంగువ, ఒక చిటికడు ఇంగువ. ఇది మీరు వేయించేసాక ఒక బౌల్లో తీసి పెట్టేసేయండి. దీన్ని మెత్తగా గుజ్జులాగా నూరి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏం వేస్తామో పాళ్ళు చాలా మందికి తెలియదు కదా, అందుకే మన శనగపప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి, తర్వాత ఏ సామాగ్రిలు ఉన్నాయో అన్ని ఇందులో వేయించుకుంటున్నాం. వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాం. అది పొడిగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసాము. సో ప్లేట్ లోకి తీసేద్దాం. సో ముందుగా మనము కాకరకాయ కొళంబుకి కావాల్సిన మసాలాకు సంబంధించినవన్నీ వేయించాము. ఏమిటంటే పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వీటి వరకు మొత్తం వేయించేసి ఇంగువ వేసారు కొద్దిగా. మా ప్రవీణ ఏంటంటే మనం వేయించుకున్న వస్తువులన్నీ ఉన్నాయి కదా, శనగపప్పు అన్నిను
అవి మనం చక్కగా దంచుకొని నీళ్లు వేసుకొని ఇలాగా ముద్దలా తయారు చేసుకున్నాం. ఎందుకంటే ఇది తయారు చేసి కూడా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు, ఒకవేళ ఇలా నీళ్లు పోయకుండా పౌడర్ లా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం నూనె వేసుకొని మనం నిలవ పెట్టుకోవాలంటే దాన్ని పౌడర్ లా డబ్బాలో చేసుకోవచ్చు. ఇప్పుడు కూర చేసేస్తున్నాం కాబట్టి నీళ్లు పోసి ఇంకా మెత్తగా పేస్ట్ లా చేసుకున్నాం, రుబ్బేసుకున్నాం. ఇప్పుడు మనం నూనె పోస్తున్నాం అమ్మా, ఓన్లీ తిరగమూతకి, మరి ఎక్కువ అక్కర్లేదు. ఇక్కడ శనగపప్పు, ఎర్రమిరపకాయలు, మెంతులు, జీలకర్ర ఇవి వేస్తున్నాం. వేసేసాక ఇది కాకరకాయలు బాగా వేయించి పెట్టుకున్నాం. వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేస్తున్నాం. నెక్స్ట్ కొంచెం వాటర్ పోసేయండి. ముక్కలు ఆల్రెడీ వేగున్నాయి కాబట్టి వాటర్ వేసేయండి. బాగా వేయాలి, ఇంకా పడుతుంది. దీంట్లోని తగినంత చింతపండు పులుసు. చింతపండు గుజ్జు తీసేసింది వేస్తున్నాను. చింతపండు గుజ్జుతో పాటు ఉప్పు వేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న బౌల్ లాంటిది ఏదైనా ఇస్తే కొంచెం అక్కర్లేదమ్మా, ఇందులోనే నేను కలిపిస్తాను. బియ్యం పిండి కొంచెం మనం వేస్తాం, కొంచెం వాటర్ వేసి థిక్నెస్ కోసం. ఇప్పుడు పప్పు వేస్తే కందిపప్పు, అది కొంతమంది కందిపప్పు అది వేసుకుంటారు. మనం పప్పు లేకుండా చేసామనుకోండి, ఇలా బియ్యం పిండి థిక్నెస్ కోసం పులుసులో వేసుకుంటాం. కొంచెం నీళ్లు పోయండి అమ్మ, కొంచెం నీళ్లు పోసేసాక రేణ ఇలా కలిపేసుకోవాలి. ఇది థిక్గా అది ఉడుకుతున్నప్పుడు బాగా కడపలో ఉడికిపోయాక ఈ పేస్ట్ అందులో కలిపేసుకుంటాం. ఇప్పుడు మనకి రెడీగా ఉంది కాబట్టి మనం కొంచెం హైలో పెట్టి వెయిట్ చేద్దాం. కొంచెం పొంగు వచ్చి ఉడకాలి, ఉడికాక అది వేసుకోవచ్చు. అది మనకి ఇక్కడ ఏంటంటే బెల్లం, ఇది వేసేస్తే మనకి కాంబినేషన్. తయారు చేసిన మసాలా ఇలా మెత్తగా క్రీమ్ లాగా కలిపిన బియ్యం పిండి, వాటర్, బెల్లం వేస్తే మన కాకరకాయ కొలంబు రెడీ అయిపోతుంది. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు నీళ్ళలో కలిపిన బియ్యం పిండి వాటర్ కలుపుతూ ఉండండి. ఉడుకుతున్నప్పుడే ఈ పిండి, ఈ మనం వేయించుకున్నటువంటి మసాలా మనకి థిక్నెస్ బాగా ఏమీ లేదు, ఏమి ఉండదు. ఓన్లీ కాకరకాయ పేస్ట్ అనమాట ఇది. ఇది కానీ థిక్గా లేదు అంటే ఇంకొంచెం మసాలా వేసుకోవచ్చు. సరిపోయిందంటే బియ్యం పిండి అలాగే అవ్వకూడదు, మరీ థిక్గా ఉండదు, మరీ పలచగా ఉండదు. బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేస్తాం. తీయగా తినవలసి ఎక్కువ వేసుకుంటారు, కొంచెం సంపాళంగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటారు. నేను మరీ ఎక్కువ వేయట్లేదు, అటు ఇటు కాకుండా కొద్దిగా కాకరకాయకి తీపి బాగుంటుంది. ఇప్పుడు సెమీ లిక్విడ్ లో ఉంది కదా, ఇంకా ఎక్కువ వేయక్కర్లేదు కదా, సాంబార్ లా ఉంది, ఇంతకన్నా మనం వేయక్కర్లేదు. ఆ వాసన కూడా మీకు ధనియాల వల్ల అదే స్మెల్ వస్తుంది. అవును, ఈ కాకరకాయ కొలంబు బాగుంది అత్తమ్మా. ఈ కాకరకాయ ప్లేస్ లో ఇంకేం వేసుకోవచ్చు? చిన్న ఇవి ఉల్లిపాయలు ఉంటాయి కదమ్మా, సాంబార్ ఉల్లిపాయలు, అవి కూడా వేసుకోవచ్చు. సేమ్ కాకరకాయ కొద్దిగా వేయించేసి. ఎప్పుడు పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, ఒక్కొక్కసారి మనం పప్పు ఉడకబెట్టుకోకపోతే కూడా ఇది కేవలం ఇలా చేసేసుకొని ఒక కూర పెట్టుకొని తినవచ్చు. అవును, సాంబార్ అనగానే పప్పుతోనే చేస్తాము. ఇలా చక్కగా కాకరకాయ ఈగురు, కాకరకాయ పులుసు ఇట్లా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది. హాట్ రైస్ లో పక్కన ఏదైనా ఫ్రై అలాంటివి, యూజువల్ గా కొంతమంది పాట్రోలి అలాంటివి చేసుకుంటారు కదా, వాటికి కూడా కాంబినేషన్ గా బాగుంటుంది. ఏదైనా మనకి రైస్ కి లిక్విడ్ క్వాంటిటీ కావాలి. అవును, బాగుంటుంది కదా తినటానికి. ప్రవీణ, ప్రేమతో కాకరకాయ పెడుతున్నాను. చేదుగా ఉంది అత్తమ్మ, నా మీద కోపంతో కాకరకాయ పెట్టు అనుకోక ప్రేమగా ఈ కాకరకాయ కొలంబు తిని. ఓకే అత్తమ్మ, వేడి వేడి కాకరకాయ కొలంబు రెడీ అయిపోయింది. అన్నంలో చాలా బాగుంటుందని చెప్తుంది అత్తమ్మ.
ఉప్పు బెల్లం అన్ని సరిపోయా? ఉప్పు, బెల్లం, కారం, మసాలా అసలు అన్ని ఎంత టేస్ట్గా ఉందో. అంటే కాకరకాయని ఇలా నేను ఈ టేస్ట్లో తింటాం ఫస్ట్ టైము. చాలా చాలా టేస్టీగా ఉంది అత్తమ్మ. అసలు కాకరకాయ కొలంబు టేస్ట్ అదిరిపోయిందండి. అంటే మనం చేసే ఎప్పుడు వంటకాల్లో కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో ఎంతైనా మా అత్తమ్మ చెయ్యి మీరు కూడా తయారు చేసేస్తారా? కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేస్తాను. కాకరకాయ కొలంబు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన కాకరకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, మిరియాలు, ఇంగువ, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, బియ్యం పిండి, చింతపండు రసం, బెల్లం, తాలింపు గింజలు, ఉప్పు, నూనె. కాకరకాయ కొలంబు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఇంగువ వేసి డ్రైగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన వెంటనే తాలింపు గింజలు, వేయించుకున్న కాకరకాయ ముక్కలు, సరిపడినన్ని నీళ్లు పోసి కొద్దిగా చింతపండు రసం కూడా వేసి ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇవి బాగా మరుగుతున్నప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా బియ్యపిండి తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. బియ్యపిండి మిశ్రమాన్ని అందులో పోసుకొని బాగా ఉడకనివ్వాలి. కొలంబు మసాలా పేస్ట్ ను కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూ కాకరకాయ కొలంబు బాగా దగ్గర పడింది అనుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ కొలంబు రెడీ. అతమా కాకరకాయతో కూడా ఇలా చక్కగా అమృతంలాగా చేదుగా ఉండే కాకరకాయను కూడా అమృతం చేసిన ఘనత నీకే దక్కింది. మరేమనుకున్నావు, నీ అత్తని కదా నేను. సో ఇంత టేస్టీ వంటకం అందరూ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన కాకరకాయ కొలంబు మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందలా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ కాకరకాయ కొలంబు ఎలా తయారు చేశారో చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ చేతి వంటతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.